Welcome to the fifth episode of Daily Bible Journey. Today, we are going to continue the fifth part of Genesis book. బాబేలు గోపురం గర్వం మరియు దేవుని యోజన. మనిషి ఎత్తుకు ఎదగాలనుకున్నాడు, కానీ దేవుడు వినయాన్ని నేర్పించాడు. When pride builds towers, God reshapes hearts. ప్రళయం తరువాత ప్రపంచం మళ్ళీ నిండసాగింది. అందరూ ఒకే భాష మాట్లాడేవారు, ఒకే మాట. అప్పుడు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనకు పేరు సంపాదించుకుందాం, ఆకాశంను తాకే గోపురం కట్టుదాం. దే వాంటెడ్ ఫేమ్, దే వాంటెడ్ రికగ్నైజేషన్ వితౌట్ గాడ్. ఇది అభివృద్ధి కాదు, ఇది గర్వం. గాడ్ సా దేర్ ఇంటెన్షన్. మనము దిగిపోయి వారి భాషను కలవరపరుచుదాం అని దేవుడు పలికెను. సడన్లీ కన్ఫ్యూజన్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ డైరెక్షన్స్. వారు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారు. అక్కడి నుండి వారిని దేవుడు చెదరగొట్టెను. ద టవర్ స్టాప్డ్, బట్ గాడ్స్ పర్పస్ కంటిన్యూడ్. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనమే మనకు పేరు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంటాం. బట్ సక్సెస్ వితౌట్ గాడ్ లీడ్స్ టు కన్ఫ్యూషన్. గర్వం మనల్ని పైకి తీసుకెళ్ళినట్లు కనిపించినా వినయం మాత్రమే మనల్ని స్థిరంగా నిలబెడుతుంది. స్టే హంబుల్, స్టే అలైన్డ్ విత్ గాడ్స్ ప్లాన్. ప్రైజ్ ది లార్డ్.